హలో అండి. నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్, జై స్వరాజ్య వరల్డ్ వైడ్ టీవీ అండ్ జేఎస్డబ్ల్యూ టీవీ గ్లోబల్ డైరెక్టర్ అండి. ఈరోజు వచ్చేసి మనకి CGI కౌన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇండియా న్యూయార్క్ వాళ్ళు ఇన్వైట్ చేశారు మన ఛానల్ వాళ్ళని స్పెషల్గా కవర్ చేయడానికి. నా వెనకతల కనిపిస్తుంది కదా, ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ కౌన్సిలర్ యాక్టివిటీస్ అండ్ అప్డేట్స్ అని చెప్పేసి కౌన్సిలేట్ జనరల్ ఇప్పుడు బిశ్వాస్ ప్రధాన్ అని చెప్పేసి తను ఉన్నారు. డిప్యూటీ కౌన్సిలర్ వచ్చేసి అరుణ్ అని చెప్పేసి ఉన్నారు. తను మిగతా వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి మీడియాలో అందరికీ స్పెషల్ ఇన్వైట్ చేసేసి కౌన్సిలేట్ జనరల్ అంటే ఎలా అప్డేట్స్, స్టూడెంట్స్ కానీ మిగతా యాక్టివిటీస్ ఎన్ని అంటే రెన్యువల్స్ చేస్తూ ఉంటారు, ఓసీఐలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది అమెరికన్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ గురించి అన్ని అవేర్నెస్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ చెప్పారు. యాక్చువల్గా వాళ్ళ అప్డేట్స్ అన్నీ వచ్చేసి సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూ ఉంటారంట. దాని ప్రకారం అంటే మన ఛానల్ తరఫున నేను సజెస్ట్ చేసింది ఏంటంటే, రెగ్యులర్గా ఇప్పుడు CGIలో ఏ మీటింగ్ జరిగినా ఇండియా నుంచి చాలామంది డిగ్నిటరీస్ మిగతా యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఈ హాల్లో. మెయిన్గా పొలిటికల్గా కానీ నాన్ పొలిటికల్గా, తర్వాత ఇక్కడ ఉండే ఇష్యూస్ అవన్నీ ఇండియాలో కానీ అన్నీ రెగ్యులర్ బేసిస్ మీద ఈ ఈ కౌన్సిలేట్ వచ్చేసి 365 days ఓపెన్ అవుతూ ఉంటుందంట. ఎమర్జెన్సీ కానీ అన్ని యాక్టివిటీస్ ఇక్కడ OCI కానీ రెన్యువల్స్ కానీ పాస్పోర్ట్స్ అన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారంట. దాని గురించి అప్డేట్ చేశారు ప్రధాన్ గారు కౌన్సిలేట్ జనరల్. తర్వాత నేను మెయిన్గా సజెషన్ చేసింది ఏంటంటే, మీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే డైలీ బేసిస్ కానీ వీక్లీ బేసిస్ కానీ ఒక ప్రెస్ నోట్ చేసేసి ఒక వీడియో క్లిప్పు, తర్వాత ఫొటోస్ ఏమన్నా ఉంటే అన్నీ చేసి మేమందరూ మీడియా వాళ్ళందరం రిజిస్టర్ చేసుకుంటాం ఇక్కడ. వాళ్ళందరికీ ప్రెస్ నోట్ ఒకటి పంపిస్తే, ఇప్పుడు ఇండియా మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా ఇక్కడ కౌన్సిలేట్ జనరల్ న్యూయార్క్లో అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, ఎలా ప్రొసీడ్ అవుతూ ఉంటారు, ఇండియన్ గవర్నమెంట్తో మిగతా కంట్రీ వాళ్ళతో కానీ ఇండియన్ గవర్నమెంట్తో కానీ వాళ్ళు ఎలా యాక్టివిటీస్ అంటే అనుసంధానం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు అప్డేట్స్ కానీ, ఇండియన్ కౌన్సిలేట్తో కూడా వాళ్ళు అంబాసిడర్స్తో కానీ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ ఏం చేస్తుంటారు అవన్నీ అప్డేట్స్ రెగ్యులర్గా. ఇప్పుడు మన భారతదేశం 140 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరికీ అంటే అందరికీ కాకపోయినా అమెరికాలో ఎవరైతే ఉన్నారో, అమెరికా రావాలనుకుంటున్నారో, అసలు ఏం జరుగుతుంది అమెరికాలో, ఎలా ఉంటాయి రూల్స్ రెగ్యులేషన్స్, స్టూడెంట్స్ ఇప్పుడు దాదాపు 1 million ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ పెరిగిపోతూ ఉంది. ఇందాక చెప్తున్నారు 2.5 million పీపుల్ అంటే 25 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రధానంగా చెప్పారు CGI. అట్లా ఏదైనా యాక్టివిటీస్ ఉంటే అప్డేట్ చేస్తే మనకి ప్రెస్ రిలీజ్ కానీ అట్లాంటివి ఇస్తే మీడియా వాళ్ళకి వాళ్ళ ఛానల్ ద్వారా, ఇప్పుడు మన ఛానల్ జై స్వరాజ్య టీవీ అండ్ JSW టీవీ మనకి వెబ్ పేపర్స్ ఉన్నాయి తెలుగు అండ్ ఇంగ్లీష్. రెగ్యులర్ బేసిస్ మీద అప్డేట్ చేస్తూ ఉంటే వెరీ గుడ్ సజెషన్ అండి. డెఫినెట్గా మేము కన్సిడర్ చేస్తాము అని చెప్పి అన్నారు. అది నోట్ చేసుకున్నారు వాళ్ళు. అట్లాగే మీడియా వాళ్ళు మిగతా క్వశ్చన్స్ OCI గురించి మిగతా చాలా క్వశ్చన్స్ అడిగారు. వాళ్ళందరికీ సావధానంగా ఎంతో ఓపికతో CGI గారు, డిప్యూటీ CGI గారు వాళ్ళ క్వశ్చన్స్ అందరికీ ఆన్సర్ చేశారు. చాలా ఆహ్లాదకరంగా, చాలా హ్యాపీగా, ఎంతో డిగ్నిఫైడ్గా అంత ఇంటలెక్చువల్ పీపుల్స్ వచ్చారు. వాళ్ళ ఐడియాస్ని పంచుకున్నారు. అది చాలా బాగా అనిపించింది. ఇట్లాంటి యాక్టివిటీస్ రెగ్యులర్ బేసిస్ మీద ఉంటే అన్నీ మన ఛానల్ ద్వారా అందరికీ మన వీక్షకులందరికీ తెలియపరచాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను నేను CGI గారిని, డ్యూయల్ సిటిజన్షిప్ గురించి ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా అంటే అది లాంగ్ పెండింగ్ అండి. చాలా రోజులు బట్టి అది నడుస్తుంది. అది వీ కెనాట్ డిసైడ్ దట్ వన్ కంట్రీ వీ కెనాట్ డిసైడ్ దట్ బోత్ కంట్రీస్ అంబాసిడర్స్ అండ్ హై లెవెల్ మీటింగ్స్ దే హ్యావ్ టు సిట్ అండ్ talk together and what are the advantages, what are the disadvantages. There are so many issues to giving a dual citizenship. It's not a easy job and it's not a easy thing also. అంటే ఎంతో డిస్కషన్స్, ప్యానెల్స్, చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ స్టిల్ ప్రాసెస్లో ఉందన్నారు. ఇట్లాంటి జెన్యూన్ క్వశ్చన్స్ చాలామంది అడిగారు. అవన్నీ మా వీడియోలో షూట్ చేశాను. అన్నీ మీరు డీటెయిల్గా చూసి మీ థాట్స్ మా ఛానల్లో
మీరేమనుకుంటున్నారు కింద మాకు చేస్తే మీ తరఫున మేము నెక్స్ట్ యాక్టివిటీస్లో ఇక్కడ కౌన్సిలేట్లు కానీ అడగటానికి వీలుగా ఉంటుంది. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మన ఛానల్ తరఫున మీ అందరూ చూసి వీడియో మీ థాట్స్, మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడిగితే నెక్స్ట్ ఆ క్వశ్చన్స్ చూసి నెక్స్ట్ మీటింగ్లో మేమన్నా సిజిఐ గారితో పంచుకోవడానికి మీ తరఫున మేము అడగటానికి మీడియా తరఫున మాకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. చాలా చాలా థ్యాంక్స్ అండి మా వ్యూవర్స్ అందరికీ. వన్ మోర్ టైం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్, స్ప్రెడ్ ద వర్డ్. JSW TV and Jai Swaraj TV. Thank you very much. Save a life. Download UBlood app. UBlood for the new blood.